హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. సో మనకి రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఉన్న అర్హతలు ఏంటి, అలాగే ఎప్పటి వరకు అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంది, ఏ సబ్జెక్ట్లో మనం పిహెచ్డి చేయడానికి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అలాగే నెట్ సెట్ క్వాలిఫై ఉన్నటువంటి క్యాండిడేట్స్కి లభించేటువంటి బెనిఫిట్ ఏంటి, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకి బీఆర్ఏఓయు పిహెచ్డి అప్లికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మన ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే, సో ఇన్ఫర్మేషన్ మనకి ట్యాబ్లో మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు, అలాగే ఇంపార్టెంట్ డేట్ సంబంధించినటువంటి వివరాలు, ఎగ్జామినేషన్ షెడ్యూల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కావచ్చు, లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ సబ్జెక్ట్స్ కావచ్చు, అలాగే సిలబస్ సంబంధించినటువంటి వివరాలు మనకు ఇన్ఫర్మేషన్ ట్యాబ్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వివరాలు డైరెక్ట్ లింక్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది అప్లికేషన్ ఫీ పేమెంట్ ద్వారా. అలాగే అప్లికేషన్ ఫీ పేమెంట్ సంబంధించిన స్టేటస్ తెలుసుకోవడానికి ఆప్షన్ ఉంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ అనేది వెబ్ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ తీసుకోవడానికి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా మన అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక లేటెస్ట్ న్యూస్ ట్యాబ్లో మన ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించి డేట్స్ కావచ్చు, అలాగే అప్లికేషన్ ఫామ్ ఎక్స్టెన్షన్ డేట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎక్స్టెండ్ అయితే ఫీ పేమెంట్ సంబంధించి కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఎక్స్టెండ్ డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే పేమెంట్ మెథడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, సో దాంతోపాటు ఫీ ఎలా పే చేయాలి ఆన్లైన్లో అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో లభించేటువంటి ఇన్ఫర్మేషన్. సో దాంట్లో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ నుంచి మనకు నోటిఫికేషన్ పైన క్లిక్ ఇచ్చినట్టయితే ఈ కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేశాను. సో దాని ద్వారా మనం నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకి అఫీషియల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్ 2023-24 ఈ ఇయర్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఏ సబ్జెక్టులో గమనించినట్టయితే మనకి పిహెచ్డి చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రోగ్రామ్స్ ఇన్ కామర్స్, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో పిహెచ్డి చేయడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో ఈ పిహెచ్డి చేయడానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా గమనించినట్టయితే మనకి కంపల్సరీగా క్యాండిడేట్స్ అనేది పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, సంబంధిత సబ్జెక్టులో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ ఓసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే మనకి 55% మార్క్స్తో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వారికి 50% మార్క్స్ తోటి పీజీ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా ఈ యొక్క పిహెచ్డి ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక అడ్మిషన్ ప్రొసీజర్ గమనించినట్టయితే మనకి ఎంట్రన్స్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా మనకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ గమనించాల్సింది ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరైనా యూజీసీ కావచ్చు, సిఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, నెట్, స్లెట్ ఆర్ సెట్ కానీ ఎంపీఎల్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా మనకి ఎగ్జామ్ రాయకుండానే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ద్వారా అడ్మిషన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ కంపల్సరీ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, అలాగే ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రమే మనకి అడ్మిషన్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక ఎంట్రన్స్ టెస్ట్ కూడా మనకి ఆన్లైన్ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అయితే. సో దాంట్లో భాగంగా పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 1 అనేది కామన్ ఫర్ ఆల్, అంటే అన్ని సబ్జెక్టులు పిహెచ్డి చేసేసరికి కామన్గా ఉంటుంది. పేపర్ 2 అనేది సంబంధిత సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎగ్జామ్లో అయితే కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం మోడ్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. సో ఇక ఈ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక క్యాండిడేట్ ఒక సబ్జెక్ట్కి మాత్రమే రాసేటువంటి అవకాశం ఉంది. సో ఇక ఈ సిలబస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, పేపర్ 1, పేపర్ 2 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉంది. ఇందాక మనం చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో మనకి కంప్లీట్ సిలబస్ పైన లింక్ ఇచ్చినట్టయితే ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక ఎలా అప్లై చేయాలనే విషయాన్ని గమనించినట్టయితే కంపల్సరీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ మోడ్లో
ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ఉంది, ఇందాక మనకి డైరెక్ట్ లింక్ నేను మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి డిస్క్రిప్షన్లో కావచ్చు, కామెంట్లో కావచ్చు, నేను ఆన్లైన్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు పేమెంట్ అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే మనకి ఓసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 1500 రూపీస్ ఫీ ఉంది. అలాగే రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాతనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ఒక విషయాన్ని గమనించి మీరు ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోగలరు. సో ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి మరొక ముఖ్య విషయాన్ని గమనించినట్టయితే మనకి హైదరాబాద్లో కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టయితే మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కావచ్చు, ఏమైనా డౌట్స్ కానీ మన క్లారిఫికేషన్ కోసం మనకి ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది 4th ఏప్రిల్ నుంచి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి May 3 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు అదనంగా మనకి విత్ ఫైన్ 500 రూపీస్ తోటి మనకి 12th May 2024 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ ఎంట్రన్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే మనకి 20 May నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఏ డేట్ నాడు మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ డేట్ నాడు ఎగ్జామ్ కూడా మన డేట్ అండ్ టైమ్ ఆఫ్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ గమనించినట్టయితే 25th May నాడు మనకి 9 AM నుంచి 12 PM వరకు 3 hours మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కీ కూడా మనకి 31st May నాడు సాయంత్రం 5 PM వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో లేదంటే 2nd June వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే వితిన్ 1 monthలో మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. సో కంపల్సరీ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. అలాగే దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అడ్మిషన్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్సెప్ట్ ఒక మనకి యూజీసీ నెట్ సెట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ రాయకుండానే ఇంటర్వ్యూ రాసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి కంపల్సరీ ఫస్ట్ మనం పేమెంట్ వేసిన తర్వాతనే అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ లింక్ మనం డీటెయిల్స్ గమనించినట్టయితే మీ యొక్క పీజీ హాల్ టికెట్ నెంబర్ అంటే ఏదైతే పీజీ పాస్ అయినటువంటి ఉందో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, దాని తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది యాజ్ ఫర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, దాని తర్వాత ఆప్షన్ వచ్చేసి మొబైల్ నెంబర్ మెన్షన్ అబోవ్ సెల్ఫ్, అదే అంటే మీద మీ నాన్నగారిదా మదర్దా రిలేటివ్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక మొబైల్ నెంబర్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఫర్దర్గా అయిన ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వడానికి కంపల్సరీ వాళ్ళు మెయిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక కంపల్సరీ వ్యాలిడ్ మెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత సోషల్ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ సంబంధించినటువంటి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్ అయితే ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మీరు అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పేమెంట్ టైప్ అనేది మనకి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తున్నారా, లేదంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పే చేస్తున్నారా అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇనిషియేట్ పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫర్దర్గా మీకు రిఫరెన్స్ ఐడి అనేది లభిస్తుంది. సో ఆ రిఫరెన్స్ ఐడి యూజ్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి పిహెచ్డి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.